హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అల్లం చట్నీ కూడా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎవ్వరైనా ఈజీగా, క్విక్‌గా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూస్తూ మాట్లాడుకుందాము. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఏస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఈ చట్నీని ప్రిపేర్ చేస్తాను. అది మీరే చూస్తారు. ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 10-12 ఎండుమిర్చి వేశాను. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ కలర్‌కొచ్చిన తర్వాత ఇవి నేను వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసాను. ఇలాంటి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే తొందరగా చల్లారుతాయి. పొట్టు తీసిన అల్లంని ఇదిగోండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఆయిల్ స్ప్రే చేశాను. సో, ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల ఇంకో స్టవ్ మీద ఇడ్లీ పెడతాను. నేను నైట్ గ్రైండ్ చేసుకున్న పిండిది లాస్ట్ వీక్ మీల్ ప్రెప్‌లో పార్ట్ అన్నమాట. ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీక్‌లో ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ ఉంటుంది పిల్లలకి. ఇది మండే మార్నింగ్ అరౌండ్ 6:30 ఆ టైంలో అనుకుంటా. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్న టైము. నార్మల్‌గా అయితే ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేస్తుంటాను. ఆల్రెడీ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. కానీ న్యూజిలాండ్‌లో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నాకు కొంచెం థ్రోట్ బాలేదు. మీకు కూడా ఆ చేంజ్ తెలుస్తది నా వాయిస్ వింటే. ఇంకా ఈ టైంలో పల్లీ చట్నీ ఎందుకు ఇంకొంచెం ఎక్కువ అవుతదని చెప్పి జింజర్ చట్నీ చేయడం స్టార్ట్ చేశాను. ఒక పక్క జింజర్ ఫ్రై అవుతుంది కదా! ఈ లోపల నేను ఇడ్లీ పెడుతుంటే మా పాప అప్పుడే లేచిందనమాట. మమ్మీ నేను పెడతా ప్లేట్స్‌లో ఇడ్లీ అని చెప్పింది. ఇలాంటి చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తుంటదనమాట. ఇంక తనే నెక్స్ట్ అన్ని ప్లేట్స్‌కి పెట్టింది. ఇవేమో చిన్న ఇడ్లీ అనమాట. మినీ ఇడ్లీ. మా బాబు కోసం ఈ ప్లేట్‌లో పెడతా అంది. సరే అన్నాను. ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసి, ఇంకా జింజర్ చట్నీ గురించి చూసుకోవాలి. సో, ఇడ్లీ పెట్టే టైంకి జింజర్ అయితే చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది. ఇంక దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. సో, ఇది పక్కన పెట్టి ఆల్రెడీ నేను ప్లేట్‌లోని ఈ ఎండుమిర్చి అవన్నీ పెట్టాను కదా వేయించి, ఫస్ట్ వాటిని కొంచెం ఇలాగా మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను. ఎండుమిర్చిని మిక్సీ జార్‌లో వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి, 3 గార్లిక్ కూడా వేశాను. ఒక్క 2 టైమ్స్ అలాగా తిప్పేసుకోవాలనమాట మిక్సీ. ఇప్పుడు ఇందులోకి జింజర్ అంతా వేసేస్తున్నాను. సో, ఇలా జింజర్ కూడా వేసిన తర్వాత ఇదిగోండి ఈ కప్పు తోటి బెల్లం వేస్తున్నాను. బెల్లం చిన్న చిన్నవి ఇలా గుండలాగా తురిమేసుకోవాలి. తర్వాత అందులోనే ఇదిగోండి ఈ సైజులో చింతపండు కూడా వేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా మిక్సీ జార్‌లోని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. సింపుల్‌గా మనకి జింజర్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు గూడా పెట్టుకోవచ్చు. ఇంకా టేస్ట్ బావుంటది. బట్ నేను పెట్టట్లేదు. ఎందుకంటే తాలింపు అంటే మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి కదా! ఈ మధ్య కొంచెం ఆయిల్ యూసేజ్ తగ్గిచ్చామనమాట. సో, అందుకు నేను ఇప్పుడు అంత ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి తాలింపు పెట్టట్లేదు. బట్ ఇలా కూడా చాలా బావుంటది. ఇంకా టేస్టీగా ఉండాలంటే బాగా ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఇంకా బావుంటది. ఈ లోపల ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి మినీ ఇడ్లీ మా బాబు కోసం ఈ ప్లేట్‌లో పెడుతున్నాను. మనం ఏ ఇడ్లీ తీయాలనుకున్నా గానీ ఫస్టు ఇడ్లీని స్టవ్ ఆపిన తర్వాత ఒక 5 నిమిషాలు వీలైతే 10 నిమిషాల దాకా అలా వదిలేయాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత నీట్‌గా వస్తాయన్నమాట. ఇంకా మనం తీస్తున్న గరిటుంటుంది కదా! ఈ గరిటె గానీ, స్పూన్ గానీ ఒకసారి ట్యాప్ దగ్గర వాటర్‌లో తడిపి ఆ తర్వాత దాంతో తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఎక్కడా కూడా బ్రేక్ అవ్వవు. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇదిగోండి నేను గరిటెని మళ్ళీ తడిపి ఈ పెద్ద ఇడ్లీలు కూడా తీస్తున్నాను. ఈ సాఫ్ట్ ఇడ్లీస్‌తోని జింజర్ చట్నీ చాలా బావుంటది. జింజర్ మన డైజెషన్‌కి హెల్ప్ చేస్తది. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తది. ఇంకా ఇండియాకి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి కోల్డ్ వెదర్‌లో ఉన్నామనుకోండి ఇవి మనకి బాగా హెల్ప్ చేస్తది. కోల్డ్ గానీ, థ్రోట్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ఈ చట్నీ బాగా హెల్ప్ చేస్తే అండ్ టేస్టీగా ఉంటది. మెటబాలిజంకి కూడా బాగా యూజ్ అవుతది. ఇదిగోండి నేను ఆల్రెడీ పల్లీ చట్నీ చేసి పెట్టానని చెప్పాను కదా! అదే కావాలంటున్నారు మా పిల్లలిద్దరూ. ఈ జింజర్ చట్నీ కూడా మరీ ఘాటుగా ఏమీ ఉండదు. బెల్లం వేసాం కాబట్టి కొంచెం స్వీట్‌గానే ఉంటుంది. నేను వీడియోలో చూపించినట్టు ఎగ్జాక్ట్ కొలతలతోని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా చాలా బాగా కుదురుతుంది. ఇలాంటి మంచి మంచి హోమ్‌మేడ్ రెసిపీస్ కావాలంటే మీరు మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ సంగతులివి. స్కూల్స్‌కి, ఆఫీసెస్‌కి టైం అయిపోయింది. ఇంకో మంచి వీకెండ్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాము. ఉంటాను. బాయ్.